హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఎరివిస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్లోకి రండి, మెసేజ్ పెట్టండి. 8mm మాలలు కొన్నే ఉన్నాయి, 1500 రూపీస్ జీపే నెంబర్ పంపుతా. మీ అడ్రస్, పిన్ కోడ్ అన్నీ పంపండి, ఫోన్ నెంబర్తో సహా మీకు వస్తుంది. సో ఆలస్యం చేయొద్దు, రివ్యూలోకి వెళ్ళిపోతే అనాలిసిస్లోకి. కళ్యాణ్కి కుమ్మేశాడు అంతే, ఒక విజిల్ గట్టిగా వేయాలనిపిస్తుంది. సో అందరూ నిద్రలేచిపోతారని వేయట్లేదు. సూపర్ అంటే సూపర్. ఇది ఏదో ముందే ఆడాలి కదా, కళ్యాణ్ పడాలా. సో చాలా కాలం తర్వాత లాస్ట్ వీక్స్కి వచ్చాక ఫ్యామిలీ కూడా వచ్చి వెళ్ళిపోయాక నువ్వు మేల్కుంటే ఎలాగా? ఇది కదా నీలో ఉన్న ఫైర్, బయటికి తీయాల్సిన ఫైర్. ఏమైపోయింది లాజిక్లన్నీ ఇన్నాళ్ళు? ఎక్కడ దాచుకున్నావు? ఇర్రగ తీసేసాడు, కుమ్మేశాడు అంతే. సో రీతు అన్నెసరీ, ఇంకా చాలమ్మా రీతు, చాలు నీ డ్రామా ఆపేయి అనేంతవరకు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్గా వెళ్ళాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇదేదో ముందే ఏడ్చుంటే బాగుండేది. అన్నెసరీగా ఒక్క మాట అన్నాడు. సో అదంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ మాట అయితే నాకు విజిలేషన్, నేను టీవీ దగ్గరికి వెళ్ళి అన్నట్టు ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పండి, నేను కళ్యాణ్ పిఆర్నా? చెప్పండి, తనుజ పిఆర్నా, రీతు పిఆర్నా, డిమోన్ పిఆర్నా అని కామెంట్ చేయండి, చూద్దాం. ఓకే, నామినేషన్స్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం, ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ కిచెన్లో డెమన్ పవన్కి ముందే ఇంటి ఇచ్చింది సంజన, నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వబోతున్నాను, నువ్వు మధ్యలో దూరకో అని. అదేంటి అక్కాలన్నా, ఆ వాటర్ సౌండ్లు ఏం చక్కగా వినిపిలే కానీ. సో ముందే అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత పవన్ అంటే ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఆ తర్వాత సంజనకు ఒక ఇది వచ్చింది, వాళ్ళు గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటున్నప్పుడు, ఇది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరేంటి అని తనూజకి ఇలా ఇలా ఇంటి ఇచ్చింది. ఇక్కడ తనూజ ఏమైనా నోరు జారుంటే మాత్రం ఖచ్చితంగా బిస్కెట్ అయిపోయింది. అక్కడ వాళ్ళకి ఒక రిలేషన్ క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఎందుకు అంది. సూపర్ తనూజ. కానీ రచ్చ అయిందిగా, మామూలు రచ్చ కాదు. అది ఈ వీడియోలో చెప్పట్లా, నెక్స్ట్ ఇమ్మీడియట్గా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే వస్తుంది, ఎక్కువ గ్యాప్ ఇవ్వట్లేదు. సో మా ఎడిటర్ గారికి కూడా చెప్తున్నా, హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే ఆ వీడియో పెట్టండి, రెండో వీడియో కూడా. సో ఈ వీడియో కళ్యాణ్ అండ్ డెమాన్, రీతు, ఇంక ఇమానియల్, సో వీళ్ళ మీద పూర్తి అనాలిసిస్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ సీక్రెట్ నామినేషన్కి వెళ్ళారు. అమ్మయ్య, సీక్రెట్ నామినేషనే కదా, మనం తీసేసి ఓపెన్ అప్ అయిపోవచ్చు అనుకుని అందరూ తలా ఒక రీజన్ చెప్పారు. సో ఫస్ట్ ఇమానియల్ అయితే డెమోన్ పవన్ కేసాడు. ఏంటంటే ఎన్ని వారాల నుంచో నాకు కంటెంటర్షిప్ అని అడుగుకుంటున్నాడు, బట్ రీతు కోసం వదిలేసుకున్నాడు. చాలా సింపుల్ గివ్ అప్ ఇచ్చాడు. అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు, అది నాకు నచ్చలేదు. ఇదే ఇమానియల్ పాయింట్. యాక్చువల్గా పవన్ పాయింట్ కూడా అదే. ఓకే, గివ్ అప్ ఇచ్చాడు, డెమోన్ పవన్ అనేది వేసుకున్నాడు. ఓకే డన్. కళ్యాణ్ సుమన్ శెట్టికి వేసుకున్నాడు. సో సుమన్ శెట్టికి ఎందుకు వేసుకున్నాడు అంటే, ఇప్పటికీ నామినేషన్స్ అంటే భయపడుతున్నాడు, ఆయన గేమ్ ఏంటో అర్థం కాలేదు. సో గివ్ అప్ ఇచ్చేస్తా ఉన్నాడు ఎక్కడైనా సరే. సో నన్ను తీసేయడం కూడా నాకు నచ్చలేదు అన్నట్లుగా మాట్లాడాడు. పవన్ ఉంచుకున్నాడు. సంథింగ్ ఒక తన ఏది చేసిన కెప్టెన్సీ దాంట్లో సో తొందరగా గివ్ అప్ ఇచ్చాడు, అది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్పుకున్నాడు. సో ఇది కూడా ఓకే, సేఫ్గా వేసుకున్నాడు సుమన్ శెట్టిని. అసలు కళ్యాణ్ వేయాల్సింది అది కాదు, మనం ఆడుకుందాం. నెక్స్ట్ భరణి, తనూజ అని వచ్చి నామినేట్ చేశాడు. ఇద్దరికీ చెప్పా, ఇద్దరు వినట్లేదు. అందులోనే ఒక మాట అంటుంది, ఏంటంటే ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నాడు అనే ఒక మాట అంది, అది నాకు నచ్చలేదు. సో అది మిస్అండర్స్టాండ్ అయిపోయింది, దానివల్ల రప్చర్ అయిపోయింది. సో నా గేమ్ నేను ఆడుకుంటున్నా కూడా మళ్ళీ నన్ను మధ్యలోకి లాగుతున్నారు. సో ఇద్దరు మధ్యలో క్రంచ్ అయిపోయారు. శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు కదా, చెరుకు రసం బండి వెళ్తుంటే నాకు మీరే గుర్తొస్తున్నారు, ఇద్దరు పిప్పి చేస్తున్నారు అన్నట్టు. సో వేరే వాళ్ళు పట్టించుకోకపోయినా వెంట పడుతున్నారు అనే డైలాగ్ నచ్చలేదు అన్నాడు. దట్స్ ఓకే. భరణి ఇన్నాళ్ళకి మేల్కొన్నారు, అది మనం మాట్లాడుకుందాం ఉందాం నామినేషన్స్ అప్పుడు. ఇక డిమోన్ కళ్యాణ్ వేసాడు. ఇంక ఇది ఇద్దరికీ చెడిందనమాట ఒక విషయంలో. సో నో సపోర్టు, అసలు సపోర్టే చేయలేదు నాకు. సో నాకే ఓటేసాడు ఫస్ట్లోని. తనూజ తప్పని మేము అనలేదు, అయినా కూడా నాకు చాలా బాధ కలిగింది. సో అక్కడ తనూజ తప్పని చెప్పలేదు, ధైర్యంగా చెప్పలేదు, ఇద్దరిది తప్పే అన్నట్టు, నాది తనూజ విషయంలో ఇష్యూ అయితే అని. సో అక్కడ తన మనసులో ఏముందో అది మొత్తం కక్కాడు అనమాట డిమోన్. తర్వాత దివ్య వచ్చింది, అసలు ట్విస్ట్ మామూలుగా లేదు, భరణికి ఎరిగిచ్చింది. సో ఏంటంటే నేను
వచ్చినప్పటి నుంచి కూడా మింగిల్ అవుతూ ఉన్నా. వచ్చిన రోజు నేను సపోర్ట్ చేశాను చాలా విషయాల్లో, బట్ ఆయన నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు, అసలు ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు నా గురించి. నా మొరాలిటీ, నా గేమ్ కూడా దెబ్బతినేసింది దానివల్ల అంది. అంటే చూడండి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో. సో ఆలోచించి నా వెనక వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోలేదని. ఎందుకు తీసుకోవాలి స్టాండ్? అసలు ఏ విషయంలో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, పలానా టాస్క్ అప్పుడని ఒక పాయింట్ చెప్పాలిగా. లేదు, ఓకే వదిలేద్దాం. సీక్రెట్ నామినేషనే కదా, ప్రైవేట్ నామినేషనే కదా. తర్వాత సుమన్ ఆ సంజనాని నామినేట్ చేశాడు. సో హౌస్ హార్మోని దెబ్బతింటుంది ఆవిడ వల్ల. అసలు ఆమె కామెంట్స్ బాగా చేసేస్తుంది, సో ఇరిటేట్ చేసేస్తుంది నన్ను. సుమన్ డార్లింగ్ అంటూ నచ్చలేదంట. సరే ఓకే, కిచెన్లో కూడా బాగా ఇచ్చే సఫాయించేస్తుంది అని ఆయన మనసులో ఏదైతే బాధ ఉందో అది కక్కుకున్నాడు. సరే ఓకే. నెక్స్ట్ తనూజ పవన్ డిమోన్ నామినేట్ చేసింది ఏంటంటే రీతుతో గొడవ అనేది అది కొంచెం రప్చర్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. అదైతే నాకు నచ్చలే. ఆ ఫ్యామిలీ టైం అయినా, గెస్ట్ వచ్చినా కూడా, ఏదైనా వచ్చినా కూడా ఇదే అయిపోతుంది. అసలు అగ్రెసివ్గా కూడా అయిపోతున్నాడు కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాలకు కూడా చేసింది. సరే ఓకే వదిలేద్దాం. నెక్స్ట్ సంజన భరణిని నామినేట్ చేసింది. సో ఏంటంటే క్యాప్టెన్సీ కంటెండర్లో ఆయన్ని తీసేసిండంట. మరి ఇమ్మాన్యుయల్ తీయలేదా? ఇమ్మాన్యుయల్ కూడా సేఫ్ గేమ్ ఆడాడు కదా. మమ్మీ అంటాడని నేను చేయనంది. అది వేరే విషయం, అది కూడా మాట్లాడదాం. సో బతిమలాడా, అయినా ఒప్పుకోలేదు. నేను మిమ్మల్ని ముందుగా రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన ఫస్ట్ వెళ్ళి రిక్వెస్ట్ చేసినా కూడా వినలేదట. దివ్యానే టాప్ ప్రయారిటీ అన్నాడు. ఇంకా రెడ్ టీం బ్లూ టీం అనమాట ఇది. సో తీసేసి ఫస్ట్ ఆహారంగా వేస్తారు కదా, అక్కడ ఏడ్చుకుంటూ వెళ్ళింది. సో అదే అనమాట. ఇక్కడతో సీక్రెట్ ఓవర్. ఇంకా మనం ఫైర్ నామినేషన్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ భరణిని పిలిచారు. భరణి ఆల్రెడీ తనూజని చేశాడు కాబట్టి ఇక్కడ దివ్యాని చేశాడు. ఇక్కడ ఏంటంటే చాలా గట్టిగా ఇచ్చాడు దివ్యాకి, మామూలుగా ఇవ్వలేదు. సో చాలాసార్లు చెప్పా వాయిస్ రేజ్ చేయొద్దని చెప్పి. సో మంచితనం అంతా పోతుంది. మా గురువుగారు వచ్చి మరీ చెప్పారు. ఇంత దారుణంగా వాయిస్ కమాండ్ ఉంటుంది, అది కొంచెం నచ్చలేదు. సో కామ్గానే ఉన్నా ఇన్నాళ్ళు. నేను కామ్నెస్ అనేది భరించడానికి ఉన్నా, నాకు లిమిట్స్ ఉన్నాయి కాబట్టి నేను అలాగున్నా. సో మిమ్మల్ని అదే అంటే అక్కడ దివ్య కౌంటర్ ఇచ్చింది. మిమ్మల్ని ఎవరు ఆపారు, మిమ్మల్ని ఎవరు కౌంటర్ అరవద్దని చెప్పారు, నేను అరవద్దని చెప్పాను, కామ్ డౌన్ అవ్వని చెప్పాను. సో మాట్లాడడం మానేస్తా అనే రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ గురువుగారిని మర్యాదగా మాట్లాడి మా గురువుగారి గురించి అంటే నేనేమన్నా ఎవరన్నారంటే తప్పేంటి అంది. అంటే ఇక్కడ ఫ్లోలో ఎవరన్నారంటే అక్కడి నుంచి ఆయన కౌంటర్ వచ్చింది అనమాట. సో దీని మీద ఒక పాయింట్ చెప్తాను, పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం మనం. కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా కూడా చూడండి ప్లీజ్. సో భరణి ఓపెన్ అవ్వడానికి లేట్ అయింది మాస్టరు. ఇంత లేట్గా ఓపెన్ అప్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో గురూజీ వస్తే కానీ ఈయనకి జ్ఞానోదయం అవ్వలేదు అనమాట. ఆయన చెప్తే కానీ, సో వాళ్ళ మదర్ చెప్తే కానీ, ఆ లాకెట్లో ఉన్న ఇద్దరు వచ్చి చెప్తే కానీ జ్ఞానోదయం కాలేదు. సో దివ్య నోరు బిహేవియర్ అనేది మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? మరి అక్కడ తనుజతో మాట్లాడుతున్నప్పుడు గుర్తు రాలేదా? అలాగే వేరే వాళ్ళని అరిచినప్పుడు గుర్తు రాలేదా? అంతకుముందు మాధురి మీద అరిచినప్పుడు గుర్తు రాలేదా? శ్రీజ మీద పడినప్పుడు మీకు గుర్తు రాలేదా నోరు? అప్పుడు మరి చెప్పాలి కదా, మీకు మంచి బాండింగ్ ఉంది కదా మీ ఇద్దరికి. మరి మీ వరకు వచ్చి మీ చాప కిందకి నీరు వస్తే కానీ మీరు లెగలేదన్నమాట. అర్థమైంది ఉంటుంది అందరికీ. లాస్ట్ వీక్ వరకు కూడా ఇంత సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు భరణి. సో వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో తనుజ అండ్ దివ్య, వాళ్ళిద్దరు అరుచుకుంటున్నా కూడా మధ్యలో నన్ను లాగద్దన్నాడే తప్ప అక్కడ ఆపండి, ఇంకా మీరు ఆపండి, చాలా ఎక్కువ మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు, అంత సినిమా లేదా అని చెప్పావా? లేదే, సేఫ్ గేమ్. అటు సైడ్ క్యాప్టెన్సీ టాస్క్ అడిగి 2 స్టెప్పులు వేస్తుంటే ఇటు సైడ్ క్యాప్టెన్సీ ఆడి స్టేజ్ మీద స్టెప్పులు వేస్తుంటే నువ్వు మధ్యలో ఉన్నావుగా, అటు పోలే ఇటు పోలే. అంతకుముందు దివ్య నిన్ను రీఎంట్రీ కోసం ఆడింది కదా, ఆ గేమ్ ఆడింది కదా, టాల్ గేమ్, శ్రీజ మీద గెలిచింది కదా, ఆ ఒక్క వంకతో వెళ్ళిపోవచ్చు కదా. మన రివ్యూలు అదేగా చెప్పుకున్నాం. వెళ్ళకపోవడం వల్ల ఏమైంది, ఆ వీకెండ్ బాగా గట్టిగా మసాలా పడింది. సో దానివల్ల ప్రాబ్లం ఏమైంది, ఇప్పుడు దివ్య ఏమంది తనుజతో కొట్టుకునేటప్పుడు, నేను నీకంటే బ్రహ్మాండంగా 2 స్టెప్పులు ఎత్తే చాలు, నీకంటే బ్రహ్మాండంగా నేనే కెప్టెన్ అంది. సింపుల్గా అనేసింది ఆ మాట. సో ఈ మాట ఎవరు పట్టుకోలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆయింట్మెంట్ ఇష్యూ వచ్చినా లేదంటే అరుచుకుంటున్నా, సో వేరే ఏదైనా కూడా నిన్ను కమెంట్ చేస్తున్నా కూడా దివ్య నువ్వు నిమ్మకి నీరెత్తినట్టున్నావు. ఏది తల మీద నిమ్మకాయ పెట్టి రుద్దితే కూల్గా ఉంటారు కదా, అట్లున్నావు అనమాట. ఇప్పుడు గుర్తొచ్చిందా భరణి మీకు? చేస్తుంటే టూ లేట్ టు నామినేట్.
అంతే. ఇక సారీ భరణి గారు, అవసరం లేదు. నెక్స్ట్ అంతే, మరి ఏం చేస్తాం మరి మనం, చెప్పండి. టూ లేట్ అయిపోయాడు. నెక్స్ట్ సంజన నామినేట్ చేసింది, తనూజాని నామినేట్ చేసింది ఇక్కడ సంజన. చూడండి, సో ఇక్కడ ఎంత సిల్లీ రేజ్ అని చెప్పిందంటే నాకు అనీ మాస్టర్ గుర్తొచ్చింది. నువ్వు నా కాంపిటీటర్ అని నేను చేస్తున్నానమ్మా, నువ్వు చాలా స్ట్రాంగ్, నాకంటే నువ్వు హౌస్లోంచి బయటికి వెళ్ళిపోతే నేను ముందుకు వెళ్తా. సేమ్ ఇదే కదా అంది, నువ్వు చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్, నీతోనే పెట్టుకోవాలి నేను, పాజిటివ్ వేలోనే నేను స్ట్రాంగ్ అని చెప్పి చేస్తున్నా అని. ఇదేం రీజన్ సంజన గారు? అసలు మీరు చేయాల్సింది ఎవరని చెప్పండి. సో మీరు చేయాల్సింది ఇమ్మాన్యుయల్ని, కన్న కొడుకు లాంటి కొడుకు అయినా సరే మిమ్మల్ని గేమ్లోంచి తీసి సేఫ్ గేమ్ ఆడాడు కదా, చేయాల్సింది గట్టిగా. లేదా దివ్య ఉంది కదా, దివ్య కూడా మీకు ఓటేసింది కదా, తీసేయాల్సింది. అరే దివ్య నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడేవరా, భరణి గారే కాదు, ఫస్ట్ భరణి గారు నన్ను తీశారు, దివ్య తీస్తే నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. రీజన్ ఉంది కదా, వై సేఫ్ గేమ్ తనుజ. సరే ఓకే. నెక్స్ట్ కళ్యాణ్ది, డిమోన్ పవన్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నువ్వు గివప్ ఇచ్చేసావు, అక్కడ ఏం మాట్లాడలా. వాళ్ళిద్దరు ఓటేసిన, రీతు కానీ సుమన్ శెట్టి కానీ, కేవలం రీతు కోసమే నువ్వు ఆడావు. ఇందులో డౌట్ ఏమైనా ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? మనం అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాం కదా, రీతుని కెప్టెన్ చేద్దామని ఆడాడు, సింపుల్. దాన్ని ఎందుకు కవర్ కోటింగ్ చేసుకుంటాడు డిమోన్ పవన్, నాకు అర్థం కాదు. లేదు నేను ఆడలా, గివప్ అయ్యేలా, నేను ఒక్క మాట మాట్లాడితే చాలు, నువ్వు 100 రాసుకోవచ్చు పుస్తకాలు, అది చేసుకోవచ్చు, 1000 పేజీలు రాసుకోవచ్చు, నా ఒక్క మాట చాలు. ఆ పైగా నువ్వు నవ్వుకుంటూ వచ్చావంటే నేను సుమనన్నని చూసి నవ్వుకున్నాను రా అన్నాడు. సరే ఆ నవ్వుని పక్కన పెడదాం, అది పెద్ద రీజన్ కాదు. బట్ ఓటు వేస్తే నువ్వు పాయింట్స్ చెప్పాలి కదా అనేది ఇక్కడ కళ్యాణం పాయింట్. అలాగే ఇమ్మాన్యుయల్ సీక్రెట్ నామినేట్ చేసినా కూడా ఇదే పాయింట్ చెప్పాడు. సో ఇక్కడ కళ్యాణ్ని నువ్వు వాదించి ఉపయోగం అనేది లేదు. సో ఇక్కడ సూపర్ పాయింట్ చెప్పాడు కళ్యాణ్, అద్భుతం, డౌటే లేదు ఇందులో. సో నాకైతే అలాగే అనిపించింది. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ డిమోన్కి ఫుల్ క్లాస్ వీకాడు. ఇది లాస్ట్ టైము యాక్చువల్గా చాలాసార్లు చేయాలి, కానీ కళ్యాణ్ ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడు. నిన్ను తీసేసినప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో తీసేసింది ఎవరు? పవనే కదా, డిమోన్ పవనే కదా. అప్పుడు వేయాలి కదా, చేయలా. సరే డబ్బులు ఇచ్చింది చూడండి రీతు, ఎక్కువ డబ్బులు ఇచ్చింది, అప్పుడు పాయింట్ రైజ్ చేసావా? చేయలా. నెక్స్ట్ క్యాప్టెన్సీ గివప్ చేసినప్పుడు మెయిన్ పాయింట్లో రీతుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు కదా, అప్పుడైనా తీసావా? తీలా. కొన్ని ట్రైన్ టాస్క్ జరిగేటప్పుడైనా సరే, సో నిన్ను తీసేసినప్పుడైనా చేసావా? లేదే. ఇన్నిసార్లు నిన్ను తీసేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుండి ఇప్పుడు తన సెల్ఫ్ వెళ్ళిపోతే పాయింట్ ఏం పెట్టకుండా నీకు ఇప్పుడు వచ్చింది చూసినావా రియలైజేషన్, అది సూపరు. ఇదేదో ముందే ఆడుంటే కళ్యాణ్ బాబు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయేవాడివి ఓటింగ్లో. ఇప్పటికైనా అలా మించిపోయింది లేదు. కళ్యాణ్ అయితే గిరక తీసాడు. ఆ పాయింట్లు మాట్లాడుకుందాం మనం, చాలా పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఓటింగ్కి వచ్చింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ తనుజాన్ చేశాడు. ఇక్కడ పాయింట్ చెప్తే చూడండి, క్యాప్టెన్గా తీసేయాలి అన్నప్పుడు, ఏదైనా క్యాప్టెన్షిప్లో తీసేయాలన్నప్పుడు నన్ను క్యాప్టెన్ కింద త్యాగం చేసావు, నాకు ఫస్ట్ వచ్చింది సంజన కోసం త్యాగం చేసావు అన్నావు, ఓకే. ఆ తర్వాత క్యాప్టెన్ అయ్యావు, ఆ పాయింట్ ఏదైతే తీసేసావు అన్న పాయింట్ నెక్స్ట్ కూడా నువ్వైతే ఇలాగే చేస్తావు అనే పాయింట్ నచ్చలేదు. సో రేస్ నుంచి తీసావు, నీకు 6 ఓట్లు వేశారు కదా, నన్నే ఎందుకు తీసేయాలనిపించింది అనే పాయింట్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ పెట్టాడు. ఇది ఒక రకంగా లాజిక్గా ఆలోచిస్తే ఒక మంచి పాయింటే, ఆడేని చెప్తున్నా. కానీ ఇక్కడ తనూజ డిఫెన్స్ చూసారా ఎట్లుందంటే, నాకు ఇమ్మాన్యుయల్ నువ్వు దివ్యే మెయిన్, మిగతా వాళ్ళు ఎవరు క్యాప్టెన్ అవ్వలేదు కదా, అందుకని చెప్పి నేను అనలేదు ఎవరిని కూడా, భరణి అని దగ్గరికి వెళ్ళలేదు, సుమన్ అఫ్ కోర్స్ ఆఫ్ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సో మిగతా వాళ్ళందరూ క్యాప్టెన్ అయిన వాళ్ళే కాబట్టి, సో నువ్వు చెప్పిన పాయింట్ అనేది నాకు నచ్చలేదు కాబట్టి నేను నిన్ను ఛాన్స్ దొరికింది కాబట్టి తీసేసా. వెరీ క్లియర్. ఇక్కడ తనూజ తీసేసింది రివెంజ్ తీర్చుకుంది. డైరెక్ట్గా చెప్తే అయిపోద్ది, నేను రివెంజ్ తీర్చుకున్నా ఇమ్మాన్యుయల్, నువ్వు నన్ను తీసేసినావు, నేను నిన్ను తీసేసిన, దట్స్ ఆల్. ఫెయిర్ ఎనఫ్ కదా, ఎక్కడికో వెళ్ళిపోతాం ఓపెన్గా మాట్లాడితే. డొంక తిరుగుడు మాట్లాడద్దు తనూజ, వేస్ట్. డైరెక్ట్గా ఇచ్చేయాలి, హిట్ అంతే. నెక్స్ట్ సుమన్ వచ్చాడబ్బా, తనూజ నామినేట్ చేశాడు చూడండి. అత్యద్భుతమైన పాయింట్ సుమన్ది, కాదని ఎవరైనా కామెంట్ చేయగలుగుతారు? చేయండి.
క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు ఎక్కే అంది తనుజ. సంచాలక మీద నమ్మకంతో పైకి ఎక్కేసాడు. ఎక్కేసిన తర్వాత చూసుకోవాలి కదన్నా ఇది సరిగ్గా లేదు అని పవన్ డిమోన్ చెప్పడం, వేరే వాళ్ళు చెప్పడం, అమ్మ రీతుది కరెక్ట్గా ఉంది, రీతు మీద ఒక ఫేవరెటిజం ఉంది. సరే అటు వెళ్ళిపోయింది, రీతుకి క్యాప్టెన్సీ ఇచ్చేసింది. సో ఇదే కదా మన అనాలిసిస్లో రివ్యూలో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ సుమన్ పెట్టిన పాయింట్ కరెక్ట్. కానీ తనూజ ఏమంటుంది, అట్లా కాదన్నా దీని తర్వాత నేను వచ్చి చెప్పాను, సారీ చెప్పాను, మీకు అన్నీ చేసిన తర్వాత సరేలే అన్నావు, మరి ఇప్పుడంటే నేను ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతా, నేను నామినేషన్లో మాట్లాడకుండా నామినేషన్లో మాట్లాడా. ఇది కరెక్టే కదా, సుమన్ స్టైలే అది. స్టార్టింగ్లో గొడవ అయినా కూడా సుమన్ ఏం చేసాడు, నామినేషన్లో ఆ పాయింట్ పెట్టాడు. అదేంటన్నా ఇది ముందే చెప్పాలి కదంటే నేను వెయిట్ చేశాను నామినేషన్ కోసం అన్నాడు. సుమన్ స్టైలే అది కదా, సుమన్ సెట్ ఇది. మరి 10 వారాలు ఉన్నారు, మీకు అర్థం కాలేదా? సో బయట నుంచి చూస్తున్నాం, మాకే అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే తనూజ ఏదైతే కెప్టెన్సీ సంచాలక్గా తన డెసిషన్ దీని గురించి డిఫెన్స్ చేసుకోకుండా, సో ఫ్యామిలీ వీక్ టైమర్ అప్పుడు నీకు ముళ్ళు జరిగేటప్పుడు ముళ్ళు ఇప్పదీసుకుని రోప్ టాస్క్ ఆడేటప్పుడు హెల్ప్ చేశాను, అటు వెళ్ళిపోద్ది ఏంటి నాన్ సెన్స్. ఏ పాయింట్ ఉందో ఆ పాయింట్ మాట్లాడాలి. సరే లైవ్లో మాట్లాడుకున్నారు, దాని తర్వాత ఈ టైమర్ పాయింట్ వచ్చింది, అది నాన్ సింక్ చేశాడు. సో బిగ్ బాస్లో ఎడిటింగ్లో లోపం అనుకోండి, ఏదైనా అనుకోండి. అది ఇక్కడైతే తనూజది పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్, సుమన్ అయితే పర్ఫెక్ట్ మంచి పాయింట్ పెట్టాడు. నెక్స్ట్ దివ్య తనూజని నామినేట్ చేసింది. సో ఇక్కడతో ఎండ్, పర్సనల్ రీజనే అనుకో, ఏదైనా అనుకో, ఇక్కడతో ఎండ్ కార్డ్ వేసేద్దాం. కానీ నన్ను మాత్రం ఒక మాట అన్నావు అబ్బా, ఏంటంటే ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నావు అనే మాట బాగా బాధించింది, అందుకే నేను ట్రిగ్గర్ అయిపోయాను అంది. అది ఎప్పుడంది దివ్య? మాటకు మాట పెరిగి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకు, పిచ్చి వేషాలు వేయకు, చెత్తకుండి ఇవన్నీ మాటలు వచ్చిన తర్వాత అప్పుడు మధ్యలో ఎక్కడ మాట్లాడింది. సో మళ్ళీ వెళ్ళి చూసుకోండి ఎవరైనా ఎపిసోడ్. కానీ అదే ఫ్లైర్ అప్ అయిందంట, ట్రిగ్గర్ అయిపోయిందంటే. సరే ఎండ్ కార్డ్ వేసారు, ఆ తర్వాత తనూజ చేసినప్పుడు అగ్గించుకున్నారు, అది వేరే విషయం. అంటే వాళ్ళు కొట్టుకుని వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో భరణి క్వశ్చన్ మార్క్ అలాగే తయారైంది అక్కడ. నెక్స్ట్ డిమాండ్ పవన్కి వద్దాం. సో ఇమ్మాన్యుయల్ని ఒక దాని మీద నామినేట్ చేశాడు. ఏంటంటే నాకు నేను బాగా కనెక్ట్ అయ్యా 4th వీక్ ఆ పవర్ అనేది నేను అడిగాను యాక్చువల్గా 4th వీక్, కానీ నువ్వు నాకు అప్పుడు ఇవ్వలేదు. సో అలాగే ఫోన్ కాల్ టాస్క్ అప్పుడు నేను రెబల్ కాకపోయినా కూడా సో నన్ను టాస్క్ నుంచి తప్పించు, అప్పుడు బాధపడ్డా నేను తీసేసినప్పుడు కూడా. అలాగే లాస్ట్ వీక్ మొన్న నువ్వు నన్ను తీసేసావు, దివ్యకి ఎందుకు నువ్వు ఓట్ వేయలేదు, భరణికి ఎందుకు ఓటేసావు. ఇది మంచి పాయింటే యాక్చువల్గా, కానీ అది గేమ్ కదా, ఇమ్మాన్యుయల్ ఆడింది గేమ్ కదా. అరే ఆయన రెడ్ టీంలో ఉండి బ్లూ టీంలో నిన్ను సపోర్ట్ చేస్తాడని ఎట్ట అనుకుంటావు పవన్, నాకు తెలియగడతా. ఎంత పిచ్చి పుల్క పాయింట్ ఇది అసలు. ఇన్ని వారాలు ఏం చేసావు నువ్వు? మరి 4th వీక్లో హర్ట్ అయితే నువ్వు నెక్స్ట్ నీకు ఇమ్మాన్యుయల్ ఎక్కడా దొరకలేదా? అసలు ఆయన క్యాప్టెన్ అవ్వలేదు కదా, నీకు ఫ్రీగా ఉన్నాడు నామినేట్ చేయడానికి, పైగా నామినేషన్లకు కూడా వెళ్ళలేదు. అంటే నువ్వు నిద్రపోతున్నావా, రీతు చుట్టూ తిరుగుతున్నావా? అంటే ఇప్పుడు సడన్గా నీకు ఇమ్మాన్యుయల్ మీద ఈ పాయింట్లన్నీ 3 గుర్తొచ్చేసినాయా? రెబల్స్ టాస్క్ అవ్వగానే చేయాలి కదా మరి వెంటనే. మరి అప్పుడు నిద్రపోయావా? అప్పుడు ఆయన క్యాప్టెన్ కూడా కాదు ఇమ్మాన్యుయల్, ఫ్రీగా ఉన్నాడు, ఒక్క ఓటు వేయలేదు ఎవరో కూడా. సుమన్ శెట్టిని కూడా నామినేషన్లోకి లాగలేదే. మరి అప్పుడేం చేసావు? నిన్న అంటల్లో తప్పే లేదు కళ్యాణ్, నాకు అనిపించింది నిద్రే పోతున్నాడు అబ్బా డిమోన్ పవన్ సారీ, నిన్ను కళ్యాణ్ అంటల్లో తప్పే లేదు అసలు. నెక్స్ట్ తనూజ దివ్యకి సారీ చెప్పి దివ్యకి ఇదే ఎండ్ కార్డ్ వేసేద్దాం, బట్ నువ్వు కూడా నన్ను ఒక మాట అన్నావు, దానికి మాత్రం క్లారిటీ ఏంటంటే ఆయింట్మెంట్ రాసేటప్పుడు లోపల నుంచి వచ్చాము, ఒక ఆయింట్మెంట్ అనేది రాస్తున్నారు, అది ఎలా రాయాలో టెక్నిక్ ఆయనకి తెలుసు అన్నాడు. సో దానికి నీకెందుకు ప్రాబ్లం అయింది? ఒకటి పో అన్నా, నేనే అన్నా 4 సార్లు అన్నా, దాన్ని ట్రిగ్గర్ అయ్యో ఓకే ఒప్పుకుంటా. వాడుకుని వదిలేసావు కదా, అది నాకు బాగా బాధ ఎక్కింది. నేను ఎవరిని వాడుకుని వదిలేసా? ఈ బిగ్ బాస్ గేమ్ అంటేనే అది ఒకరికొకరు ఉంటారు, ఇక్కడ సపోర్ట్ చేసుకుంటూ పోవాలి, ముందుకు పోవాలి, అంతేగాని వాడుకుని వదిలేసాం అనేది అయితే రాకూడదు అని చాలా క్లియర్గా చెప్పింది. సో ఇదైతే నాకు ఎందుకో పాయింట్ కరెక్ట్గానే అనిపించింది. ఇక నెక్స్ట్ మనం మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. సో కుమ్మేసిన కళ్యాణ్ అని పెట్టాం కదా, ఇక్కడ డిమోన్ పవన్ ఇమ్మాన్యుయల్ నామినేట్ చేస్తున్నప్పుడు సో క్యాప్టెన్సీలో సపోర్ట్ అన్నాడు, అది అన్నాడు, రెడ్ గేమ్ అన్నాడు, వాట్ ఎవర్. ఇక్కడ ఇమ్మాన్యుయల్ చక్కగా సపోర్ట్ చేసుకుంటుంటే ఇక్కడే కళ్యాణ్ కరెక్ట్గా ఫ్లేర్ అప్ అయ్యాడు. ఏంటంటే
అరే నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నావు కదా, బ్లూ టీంలో ఉండి బ్లూ టీంని సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు నువ్వేం చేసావు అన్నాడు. అంటే నాకు ఎవరు కూడా టీం సపోర్ట్ అని చెప్పలేదు కదా అక్కడ, సో వేరే టీం వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ డీమోన్ కళ్యాణ్ వాదన. ఇక్కడే ఒక పాయింట్ చెప్తాం మీకు, ఏంటంటే క్లియర్గా వినండి. ఇక్కడ రీతు అలాగే సుమన్ శెట్టి ఇంకా కళ్యాణ్ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు అక్కడ పవన్ డీమోన్ లేడని రీతు వాదన. లేదు నేను ఆల్రెడీ డీమోన్కి చెప్పాను ఈ విషయం, సరే అన్నాడు అని అక్కడ కళ్యాణ్ వాదన. సో ఇది మాటకి మాట రెచ్చిపోయి రీతు వర్సెస్ కళ్యాణ్ గొడవలాగా మారిపోయింది. ఇక్కడ ఏంటంటే డీమోన్ పవన్ నామినేట్ చేసేటప్పుడు డీమోన్ పవన్ తను డిఫెండ్ చేసుకోలేడా? రీతుకి ఎందుకు మధ్యలో? పైగా కెప్టెన్ అయింది. ఇది ఏమన్నా రీతు నామినేషనా కళ్యాణ్ మీద వాదించడానికి? పోనీ ఇది ఏమైనా కళ్యాణ్ నామినేషనా కళ్యాణ్ అరవడానికి అన్నెసరిగా? పాయింటే లేదు అసలు. వాళ్ళిద్దరు అక్కడ ఇమానియల్ వచ్చాడు, నేను మాట్లాడుకోగలుగుతా, మీరు ఆగండి, ఇది నా నామినేషన్, ఆయన 3 పాయింట్లు చెప్పాడు, దాన్ని డిపెండ్ చేసుకునేవరా, మీరు కొట్టుకు చేస్తారు ఏంటని. కానీ కళ్యాణ్ మాత్రం లెఫ్ట్ రైట్ ఇచ్చేసాడు రీతుకి, మామూలు కాదు. ఇదేదో ముందు ఫస్ట్ స్టార్టింగ్ మోసం చేసావు అని ఎంటబడింది చూసారా, అప్పుడే ఇచ్చేయాల్సింది. ఒక్క డైలాగ్ అన్నాడు, అది మాత్రం సూపర్ అంటే సూపర్. స్టార్టింగ్లో చెప్పా మీకు ఏంటంటే, సో నువ్వు నా చుట్టూ తిరిగి సారీ అని ఎందుకు చెప్పావు మరి, నీ తప్పు లేనప్పుడు అన్నాడు. నువ్వు నన్ను మోసం చేసావన్నావు కదా, దానికోసం వచ్చానంటే కాదు, నా ఏడుపు నేను ఏడుస్తుంటే పోయి బెడ్రూమ్లో కూర్చుని నా ఏడుపు నేను ఏడ్చుకుంటున్నా, నువ్వు వచ్చావు, డిమోన్ పవన్ వచ్చాడు, ఎందుకు వచ్చారు, నా ఎంట ఎందుకు తిరిగావు, సారీ అని అన్నాడు. ఇది మాత్రం రైట్. మరి అలాగే నువ్వు ఉండుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్నెవ్వడు అసలు ఆపేది చెప్పు? నీకు వచ్చి ట్రోఫీ పెట్టి ఇంటికి పంపించేవాళ్ళు ఊరేగింపుతో. అసలు అక్కడ లేవు, రమ్య అన్న మాటలకి లేవు, మాధురి అన్న మాటలకి లేవు. ఇప్పుడు వచ్చింది. ఇదే కనీసం ఇదైనా కంటిన్యూ చేస్తే బాగుంటుంది 4 వారాలు. నాకైతే నిజంగా కళ్యాణ్ తోపు తురు అనిపించాడు అబ్బా, డౌటే లేదు. సో మంచి పాయింట్స్ అనేది అడిగారు, ఇంకా అందరూ చూశారు కాబట్టి అది అనాలిసిస్ చేయట్లేదు. సో అక్కడ క్లారిటీ అయితే వచ్చింది కదా, బ్లూ టీం ఉన్నప్పుడు బ్లూ టీం వాళ్ళకే సపోర్ట్ చేస్తామని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఆ విషయం డెమోన్కి తెలియదు అనేది రీతు వాదన. సో వాడి స్టాండ్ తీసుకోవడం తప్పే ఉంది, వాడు ఎందుకు గివప్ ఇచ్చాడని నువ్వెందుకు అనుకుంటున్నావు, అలాగైతే నువ్వు ఇచ్చింది కూడా గివప్పే కదా అంటుంది. ఏంటి మామూలుగా వీళ్ళ ముగ్గురు ఓటేసి తీసేసినప్పుడు, అరే మీరు ఓటేసి తీసేసారు, ఓటేసి తీసేయడం వేరు, సో వాదించుకున్నప్పుడు నేను సొంతంగా వెళ్ళిపోతాను అంటాం వేరు. ఇక్కడ కళ్యాణ్ ఆల్రెడీ నామినేట్ చేసేటప్పుడు ఒక పాయింట్ చెప్పాడు పవన్ డీమోన్కి, అక్కడ కొంచెం కామెడీ అయినా కూడా, అరే మీరు ఓట్లు వేస్తే నేను వాదించుకున్నా వెళ్ళిపోయా, కానీ నువ్వేమన్నావు, నన్ను తీసేసినా పర్లేదు నేను వెళ్ళిపోతానని నువ్వే అన్నావు నీ నోటితో అనేది పాయింట్ వాదన. కళ్యాణ్ అయితే ఎరగదీశాడు, నాకైతే బాగా నచ్చాడు. మీకేం అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని వెంటనే ఒక ½ అన్ అవర్లో ఒక వీడియో వస్తుంది చూడండి. సంజన ఫైర్, రీతు వైల్డ్ ఫైర్, బుద్ధి లేని సంజన మాటలు అన్నీ కూడా అందులో చెప్పాను, ఆ అనాలిసిస్లో చెప్పాను. అది కూడా మస్ట్గా చూడండి, అది కూడా నామినేషన్దే. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.